చూసారు కదా ఆ ఫోటో. సో చిన్న వీడియో కోసం మనం ఎంత చేసాము. హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 37 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో ఇప్పుడైతే షూట్ చేయబోతున్నాం గైస్. స్వరూప్ బ్రో వచ్చేసాడు అనమాట. బిజీగా ఉన్నాం బ్రో కొంచెం. సో మా తమ్ముడు కూడా నిన్న విజయవాడ నుంచి వచ్చేసాడు. హాయ్. సో గైస్ ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషన్, నిన్న ఒక ఫోటో చూపించాం కదా, ఆ ఫోటో చూపించా కదా, ఆ ఫోటో ఏంటో ఈ వ్లాగ్లో మీకు తెలిసిద్ది అనమాట. ఇప్పుడు షూట్ స్టార్ట్ చేస్తున్నాం. 1 by 1 క్యారెక్టర్ షూట్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు మదర్ రోల్ అనమాట. బ్రో మన ఆయుధాలు తీసుకో, రెడీగా వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం మనం కిచెన్లోకి. సో గైస్ ఇక్కడ షూట్ మనకి కిచెన్ నీట్గా చేయమన్నా. ఇంకా నీట్గా చేసిన తర్వాత కూడా చెత్తగానే ఉందన్నమాట. బ్రో చూడు, లైటింగ్ చూసుకో, మొత్తం లైటింగ్ చూసుకో బ్రో. బ్లాగ్ స్టార్ట్ చేసి వచ్చి అత్తడు షూట్ కెమెరా ఆన్ చేస్తే. నువ్వు నీ పని నువ్వు చూసుకో, నేను ఏదో బ్లాగ్ మాట్లాడుతున్నా. సో గైస్ ఇవాళ అయితే షూట్ ఉండిద్ది, వాళ్ళ ఈవినింగ్ అప్లోడ్ చేస్తే ఎలాగో వీడియో. ఓకే సో బ్రో ఏంటి పరిస్థితి? ఇది లైటింగ్ అవసరమా బ్రో? ఈ కిటికీలు ఓపెన్ చేద్దాం. సో గైస్ మనకి న్యాచురల్ లైట్ కావాలి ఇప్పుడు మనకి. టైం అబ్బో ఇవన్నీ ఇక్కడే పడతారు వీళ్ళు. బ్రో అటు బయటికి వెళ్ళి అవన్నీ ఒక్క నిమిషం ఆగు. అటు అటు ఇట్లాగే బ్రో. ఓకే అది కూడా తీ బ్రో, ఇది కూడా ఓకే. వచ్చే ఇంకా మనకి న్యాచురల్ లైట్ కావాలి బ్రో, అందుకని సీన్ బాగుంటుంది అప్పుడు. సో ఇది కాబట్టి మిక్సీతో సీన్ అనమాట ఇప్పుడు. ఓకే బ్రో, సో గైస్ స్టార్ట్ చేద్దాం. ఆ ఫోటో ఏంటో తెలుసుకుందాం అనుకుంటే ఈ వ్లాగ్ మొత్తం చూడండి, మీకే అర్థమైద్ది. ఓకే ఫోటో ఏంటంటే ఒక చిన్న షూట్ కోసం తీసుకున్నాను అనమాట. చూపి బ్రో. సో ఈ వీడియోకి నేను మల్టిపుల్ రోల్ చేస్తున్నాను అనమాట, అందుకనే ఈ ఫోటో కావాల్సి వచ్చింది. నిన్న ఫోటో ఎడిట్ చేసి ఫోటో స్టూడియోకి వెళ్ళాం బ్రో. మనోడి ఎక్స్ప్రెషన్ ఏంటి ఫోటో స్టూడియోది? ఎలా చేద్దాం అలా ఫోటో చూస్తున్నాడు. మొత్తం అయిపోయిందా బ్రో, ఇది నువ్వే కదా అన్నాడు. ఫోటో ఇచ్చిన తర్వాత ప్రింట్ తీపిచ్చేటప్పుడు ఇది లామినేషన్ చేసి ఇవ్వమని చెప్పా. ఇది ఏంటిది బ్రో, ఏమంటారు, ఫ్రేమ్ ఇవ్వమని చెప్పా. అందరు మామూలుగా చాలా అట్రాక్టివ్గా ఉండాలని చెప్తారు కదా, నేనేం చెప్పాను తెలుసా బ్రో, అన్న చావకల్లా ఉట్టి పడాలన్నా అన్నాడు. మైండ్ పోయిందనమాట, నవ్వుకుంటున్నాడు. ఆయన కోపం వచ్చి ఏం చేశాడంటే ఇక దీనికోసం అడిగితే పక్కనే ఉంటే గోల్కొండ దగ్గర అని చెప్పాడు. దీనికోసం 2 గంటలు తిరిగి ఫోటో స్టూడియో దగ్గరేనది, ఎదురే బ్రో. 2 గంటలు తిరిగాం గైస్ దీనికోసం. ఇది దొరకలేదని చెప్పి మేము ఏం చేసాం తెలుసా, ఫ్రిడ్జ్ తీ బ్రో, ఇదిగో ఈ పూలదండ, రియల్ పూలదండ తీసుకొచ్చేసాం. ఈ పూలదండ తీసుకున్న తర్వాత మన ప్రసాద్ బ్రో కనిపించింది అనమాట. ఇది ఈ రూమ్కి వెళ్తుంటే కనపడింది కరెక్ట్గా. ఇది ఎక్కడ అనుకున్నా బ్రో? ఫోటో స్టూడియో ఎదురే. ఫోటో స్టూడియో ఎదురేనా? సంచి కావాలని చెప్పాడు మనోడు. సరే జోక్ చేయమని బ్రో ఆయన ఏదని చెప్పాను. అది చెప్తా ఉన్నా నీకు. కొంచెం ఆ రోజు మనోడు కొంచెం స్నానం చేయలే, అందుకని కొంచెం ప్రాబ్లం అయింది. సో ఇప్పుడు షూట్ చేస్తున్నాం గైస్, షూట్ స్టార్ట్ చేస్తున్నాం. మొత్తం అరేంజ్ చేస్తున్నాం అనమాట. మొత్తం చెత్తగా నీట్గా చేసుకోవాలన్నమాట. చేస్తున్నాం. ఫోటో అరేంజ్ చేయాలి బ్రో. చూడు బ్రో ఒకసారి ట్రై చేయి. సో గైస్ ప్రజెంట్ ఇందాక నేను దండేసా. ఇప్పుడు మనోడి ఫోటోకి మనోడే దండేసుకుంటున్నాడు అనమాట. బ్రో ఏం చేస్తున్నావు? శివాజీ సినిమా రీక్రియేట్ చేస్తున్నా. సో గైస్ మన షూట్ కోసం ఇది. ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటి బ్రో? ఏంటి కాన్సెప్ట్ ఈవినింగ్ చూడండి మెయిన్ పేజ్ లో. జస్ట్ ఇది ఒక ఇదన్నమాట. దండ ఏంటి? 2 అమ్మాయి క్యారెక్టర్, అబ్బాయి ఫాదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్. అంత క్లీన్ గా ఉంది కదా బ్రో. ఓకే సరే స్టార్ట్ చేద్దాం బ్రో. మనకి కొంచెం టైం తక్కువ ఉంది, 1 hour లో కంప్లీట్ చేయాలి షూట్. మళ్ళీ లైటింగ్ పోయింది మనకి. ఓకేనా? ఓకే కమాన్ బ్రో. ఏంటి పరిస్థితి? ఎడిటింగ్ చేస్తున్నా బ్రో వీడియోది. కాదు, ఇప్పుడు నాకు ఛానల్ క్రియేట్ చేశారు కదా, నవ్వుతాయండి బ్రో. చెప్పు బ్రో, ఏంటి నీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియనా? మా పాప చెప్పిద్ది. ఒపీనియన్ ఏంటి? టక్దాలి టక్క పో పాప టక్కేసింది పాప. అదే పో అసలు ఎన్నట్లే. బాయ్. ఓకే బ్రో ఏంటి చెప్పు బ్రో.
మనం చేసిన తప్పుల్లో ఫస్ట్ తప్పు ఇదే. మొత్తం సెట్టింగ్ అంతా మా తమ్ముడు చేసిన మొత్తం. ఏంటి బ్రో అలా అన్నా ఒకేసారి? ఒకేసారి ఏంటి చేసింది నేనే కాబట్టి. తప్పు నువ్వే చేసావా? ఏం తప్పు చేసావు బ్రో? ఓకే బ్రో, రాత్రి వీడియోలు చూపించి ఎలా అనిపించింది నీకు? బాగుంది బ్రో, బాగున్నాయి, బాగా చేసావా. జెన్యున్ కంటెంట్ కొన్ని అవి కూడా చూసా, బాగున్నాయి, అవి కూడా బాగున్నాయి. ఓన్ కంటెంట్ చేసావు, ఎలా ఉన్నాయి కొద్దిగా? ఓకేనా? బాగున్నాయి బ్రో, బాగా చేసావు. ఇంకా ఇంప్రూవ్ అవుతూ పోవడమే. స్టార్టింగే అంత అలా చేయడం అంటే చాలా ఇది గ్రేటే బ్రో. ఈ వీడియో ఎలా వచ్చింది ఇప్పుడు చేసింది? నేను ఇక్కడ కూర్చొని ఉన్నా, బ్రో వచ్చి వీడియో గురించి చెప్పాడు అనమాట. బ్రో నాకు గూస్ బంప్స్ వచ్చినాయి వీడియోస్ చూడగానే అన్నాడు. సరే చూద్దాం, మీరు కూడా ఈరోజు చూడండి, ఆ వీడియో చూసి మీకు కూడా గూస్ బంప్స్ వచ్చినాయో లేదో. చాలా బాగుంటుంది, ఎమోషనల్ వీడియో. సో రియాలిటీ అనమాట అది, చెప్తే మీకు అర్థం కాదు. ఎడిటింగ్ చేస్తా, పాప మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనమాట బ్రోని. నాకు కూడా ఛానల్ కూడా వాళ్ళ స్టార్ట్ చేసాం, అంటే ఛానల్ స్టార్ట్ చేసాం, పేరు వేరే బ్లాగ్లో ఇన్వెస్ట్ చేస్తా. ఓకే అష్యూ వేరే బ్లాగ్లో ఇన్వెస్ట్ చేస్తా. అది వాళ్ళ ప్రొఫైల్ డీపీ దిగడానికి చాలా కష్టపడ్డాం బ్రో. ఎంతసేపు జరిగింది? నేను అరగంట పట్టింది, నాకైతే గొంతు పోయింది. ఇంకా వీడియోలు అలా చెప్తావు ఏంటో ఆ పరిస్థితి అర్థం కావట్లా. అష్యా ఎప్పటి నుంచి బ్రో వీడియోస్? పాపే రేపటి నుంచి బ్రో. పాపే రేపటి నుంచా? నీవి? నాయి మీరు పాప వర్సెస్ ప్రసాదా? లేదు బ్రో, ఎవరిది తొందరగా మానిటైజ్ అవుతుంది బ్రో. సరే చూద్దాం. పోటీ పోటీ, ఆ పాపతో పోటీ, చిన్నపిల్లలతో పోటీ ఏంటి బ్రో అలా చేసి? అంటే అసలు ఓకేనా? దమ్ముంటే అభి బ్రోతో పోటీ పెట్టుకో నువ్వు. అసలు ఓకేనా? పోటీ ఓకేనా నీకు నాకు? ఓకేనా? పోటీ అంట, పోటీ. సరే చూద్దాం, చివరికి అలా చేశారు. ఏ బ్రో ఏంటి చెప్తా? ఓడిపోవడానికి రెడీగా ఉండు. నవ్వుకుంటున్నావు నువ్వు కూడా. నేను ఓడిపోతాను. పాప కోపం వచ్చింది అనుకో, ఇంకా వీడియోస్ చేసిద్ది, యాక్టింగ్ కూడా. నిన్న అడిగాడు నీది ఎన్ని మంత్స్ లో మానిటైజ్ అయింది బ్రో అంటే 1.5 month లో మానిటైజ్ అయింది అని చెప్పా. అయితే సరే చూసుకుందాం అంటున్నాడు. ఏంటి బ్రో 1 month లో చేస్తాను తొందరగా చేయాలని. పాపదైతే 10 days లో అయిపోయింది. బ్రో ఏంటి ఆడియన్స్ గట్టిగా నువ్వు చేసే 10 వీడియోలు 1K కూడా వ్యూస్ రాకపోతే ఆ కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. పర్లేదు బ్రో, అయినా బ్రో వచ్చింది బ్రో, కన్ఫామ్ గా వచ్చింది బ్రో. ఏంటి ఆడియన్స్ కి ఏమన్నా చెప్తా? మామూలుగా ఈ నీ వీడియోస్ ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు? ఏంటి కొద్దిగా స్లో అవ్వాలి, ఏంటి ఫాస్ట్ గా ఉందా వర్క్? కొద్దిగా యాక్చువల్ గా నేను విజయవాడ వెళ్ళా కదా, విజయవాడలో 10 days ఉన్నా, కొంచెం బ్యాంక్ వర్క్ మీద వెళ్ళాను. ఇంకా అది ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం వీడియోస్ కూడా స్లో అయినాయి. ఇప్పుడు నుంచి మళ్ళీ వచ్చేసాయి కాబట్టి బ్యాక్ టు వర్క్ కాబట్టి ఇంకా చేస్తూ పోతా. ఇంకా మనోడి ఛానల్లో ఎలా వస్తున్నాయి వీడియోస్, నా ఛానల్లో కూడా అలాగే వస్తాయి. స్టే ట్యూన్. ఇంకా ఎక్కువ వేయాలి బ్రో నువ్వు, ఎందుకంటే ఇప్పుడు బ్రో యాక్చువల్గా ఇప్పుడు వేరే కంటెంట్లు చేస్తున్నాడు కాబట్టి గ్రీన్ స్క్రీన్ ఇప్పుడు నీ నుంచి ఎక్కువ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆడియన్స్కి ఆ స్టెప్ నీ నుంచి షూర్ బ్రో కావాలి గైస్. ఖచ్చితంగా మళ్ళీ ఎలాగో ఇప్పుడు స్టార్ట్ చేస్తూ ఉంటాడు వర్క్. ఎస్ ఏంటి ఎప్పుడు సరే సరే బ్రో, ఓకే థ్యాంక్ యూ. వీడియో చూడండి గాయస్, ఈరోజు ఈవినింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు అదే పనిలో ఉన్నాను అనమాట బ్రో. ఇంకో క్యారెక్టర్ ఉంది. ఓకే బాయ్ చెప్పు హసి. బాయ్ 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 బాయ్. సో గైస్ ఇప్పుడే షూట్ కంప్లీట్ అయింది అనమాట. ఏ బ్రో ఎలా అయింది షూట్? బాగా జరిగింది. సో ఇప్పుడు ఎడిట్ చేసి ఇంకా అప్లోడ్ చేస్తా వీడియో ఈవినింగ్ కల్లా. అండ్ ఇవాళ అయితే Q&A ఏం పెట్టట్లేదు, కామెంట్స్ ఏం చదవట్లేదు, ఎందుకంటే కొంచెం టైం లేదు, కొంచెం ఫాస్ట్గా వర్క్ చేయాలి కాబట్టి, ఈవినింగ్ కల్లా అప్లోడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు కూర్చొని ఎడిట్ చేస్తా. ఆల్రెడీ సగం అయిపోయింది, ఇప్పుడు డబ్బింగ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. అండ్ చూసారు కదా ఆ ఫోటో. సో చిన్న వీడియో కోసం మనం ఎంత చేసాము. సో ఇదన్నమాట. సో ఇది మల్టిపుల్ రోల్స్ అయినా సరే సో ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నాం మేము, ఎందుకంటే ఆ ఫీల్ కోసం అనమాట. ఆ కంటెంట్లో అది ఉంటేనే బాగా వర్కౌట్ అయిద్దని అనిపించింది అనమాట నాకు. సో జనరల్గా ఇది చాలామంది క్యారెక్టర్స్ చాలామంది చేయాలి, బట్ నేనే మల్టిపుల్ రోల్స్ చేశా. చూద్దాం ఎమోషన్ ఎంత పండిద్దో. మీరు ఒకసారి చూడండి, మెయిన్ ఛానల్ అప్లోడ్ చేస్తా. అండ్ ఇవాళ వ్లాగ్లో అయితే ఇంతే. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే
ఈ వీడియోకి లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. ఇంకా రేపటి బ్లాగ్లో ఎనర్జెటిక్గా కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్.